విశ్వనాథం గారికి ఉత్తరం వచ్చింది సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం ఎరా ఒళ్ళు ఎలా ఉంది? రకరకాల పేర్లతో మా బావ పిలిస్తే ఊరుకున్నాను, నువ్వు పిలుస్తావా? ఏదో పొరపాటు అయిపోయిందండి. మీ అసలు పేరు ఏమిటో చెప్తే ఆ పేరుతోటే పిలుస్తాను. అలా అన్నావు, బాగుంది. నా అసలు పేరు అంత అర్జెంట్ గా చెప్పాలా? రేపు చెబుతాను బా. వెళ్ళొస్తాను శంకర్రావు గారు. కట్టుకున్నవాడు ముండా అంటే ముసుకొచ్చిన వాడు కూడా ముండా అన్నాడని బావగారు బావని ఆలోచిస్తేనే కదా ఇష్టం వచ్చినన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. చెవులు పీకేస్తాను, పిండేస్తాను. ఏమిటనుకున్నాను? వెనకాలే ఉన్నారు బావగారు. ఉన్నాడు, ఇంటి వెనకాల ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు. నీకు అనవసరం, వెళ్ళిపో వెళ్ళిపో. వస్తాను మస్తాన్. అరే ఉత్తర కుమార్, బావట బావ ఎవరా భయపడేది? బావంటే బావా నీకేదో ఉత్తరం వచ్చి గేదె పేడేసింది. ఇందులో ఏ జిల్లా చూడాల్సి వస్తుందో. ఊరుకో బావా, గేదె పేడకి దీనికి సంబంధం ఏంటి? ప్యాడ్లు ఏం చేస్తారు? పిడకలు చేస్తారు. పిడకలు ఏం చేస్తారు? బిస్కెట్లలో డబ్బాల్లో దాచుకుంటారు. నీ మొహం. లేకపోతే అటు బావా, పిడకలు ఏం చేస్తారు? కాల్చి బూడిద చేస్తారు. కనుక ఇందులో ఎవరో చచ్చి కాలి బూడిద వెళ్తాడు. ఇదిగో మీరు జనపలాయా అది ఇందులో కనుక ఏమైనా దుర్వార్తుందో ఆ 100 ఎకరాల మెట్ట పొలం నీ చేత దున్నిస్తాను. చదువు. శుభవార్తలు బతికిపోయావు. ఇప్పుడు ఆ మెట్ట పొలం నువ్వు దున్నుతావా బావా? ఎవరిలో దున్నుదాం గాని ఆ కాలు దించి నేను చదివి నేను. ఒరే విశ్వ, ఏమిటి బావా? నిన్ను కాదు, అది నా పేరు. నా కొడుకు ఇంజనీరే అమెరికాని చూస్తున్నాడు. వాడికి మన పల్లెల్ని చూడాలని ఉంది. వాడిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. 12వ తారీఖుల మధ్యాహ్నం బస్సులో వస్తున్నాడు. 4 రోజులు మీ ఇంట్లో ఉంటాడు. కొంచెం ఎడ్డం అంటే తెడ్డం అనే రకం. నువ్వేం కంగారు పడకు. ఇట్లు నీ ఉదయం. ఇంక మరిగాసు ఈ ఉదయ భాస్కర్ అని నా ఆప్తమిత్రుడు ఢిల్లీలో ఉంటున్నాడు. చిన్నప్పుడు ముద్దుగా ఉదయం అని పిలిచేవాడిని. నాలాంటి అభాగ్యుడు ఇంకోడు ఉన్నాడు అనమాట. 12వ తారీఖున మధ్యాహ్నం బస్సులో వస్తున్నట్ట. మనం వెళ్ళి తీసుకురావాలని గుర్తు చేయి బావా. ఇవాళే 12వ తారీఖు. పనైతే ఇంతకీ ఆ కుర్రాన్ని నువ్వు గుర్తుపట్టగలవా? చిన్నప్పుడు ఎప్పుడు చూసానయ్యా, ఇంత ఉండేవాడు. చిన్నప్పుడు ఇంతగాక నీ అంత ఉంటాడా? చౌకులు నీకు జోగారావు, చౌకులు వస్తాయి. కొంచెం ఎడ్డం అంటే తెడ్డం అనే రకం రాశాడు కదా, చూద్దాం చూద్దాం. చీటి 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 ఆడపడుచున్నారా, అన్నదమ్ములారా, చీటీ తీసుకోవాల్సిన వాళ్ళ చీటీ తీసుకున్నాడు. బస్సులో కూడా చీటీ. ఓ కండక్టర్ గారా, ఏంటండి మరి చిట్ ఫండ్ కంపెనీ లాగా చీటీలేంటి? టికెట్లు అనొచ్చుగా. ఏమంటే యువక, తెలుగు భాష తప్ప అన్య భాష మాట్లాడిన ఆత్మగౌరవులకు తప్ప కదా. అయ్య బాబోయ్, నీ ముఖ కవలికే చూడా ఈ రాజ్యమును కేటించిన కొత్త వ్యక్తి ఉన్నావు. ఏ రాజ్యం నుంచి వచ్చుతుంటివి? కళింగ రాజ్యం నుండి వచ్చుతుంటుంది. అదే హైదరాబాద్. ఓహో, భాగ్యనగరం నుండియా? ఏ వ్యవహారంపై వచ్చుతుంటివి? గిరిపురమున సమాచార సేకరణ నిమిత్తము వచ్చుచుంటిని. ఏం కొలువు? కొలువంటే ఆ ఉద్యోగం. ఉదయం పేపర్లో జర్నలిస్ట్ ని. అనగా దినపత్రిక పాత్రికేడువా? ఇదేదో అచ్చ తెలుగులో బండబూతు కాదు. ఏమైనది ఏమైనది? శకట చోతక నిర్దేశక శకట చక్రములకు చిల్లు పడినది. అసలే లేటు, అందులో ఇదొకటే. ఎండ మండిపోతుందయ్యా. బాబా, రామారావు గారి ఆత్మబంధువుకి ఈ ఊరికి బస్సు వేస్తామని చెప్పి రోడ్డు వేశారు. నాగేశ్వరరావు గారి ఆత్మబలానికి బస్ స్టాండ్ కడతామని ఓ బస్సు వేశారు. శివాజీ గారి ఆత్మబంధువుకి ఈ బోర్డు ఒకటి తగిలించారు. బస్సు మాత్రం ఏ రోజు టైంకి రాదు. నరసరాజు, నీ వెధవడాలతో నష్టపెట్టగా బస్సు ఎన్ని గంటలకు వస్తుంది కనుక్కో. ఎవరిని కనుక్కోను? ఎవరిని కనుక్కోవా? బస్సు ఇంటికి వస్తుంది. అన్ను కాదు, మరి ఇంకెవరిని కనుక్కోను. అయినా బస్సులు రైళ్లు టైంకి రావడం అనే ఆచారం మన దేశానికి. అందుకే బస్సు వస్తుంది చూడు. ఆ బస్సు రాగానే మా ఉదయం కొడుకు నేను గుర్తుపడతాను. కానీ ఎందుకైనా మంచిది, నువ్వు ఉదయం 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 అంటూ బస్సు చుట్టూ ప్రదర్శన చేయి. పేపర్లు అమ్ముకునేవాడు అనుకుంటారేమో బావా. నిన్ను చూస్తే అంతకన్నా గొప్ప హోదాలో ఎవరు ఊహించడు. నేను చెప్పినట్టు చెయ్యి. ఉదయం 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 ఉదయం. అరే పేపర్ అమ్ముకునే కన్నా మీకేమిటండి బావా? నువ్వు ఉదయం కొడుకొచ్చాడా? కనిపించలేదయ్యా. అతనేమో వస్తున్నది మా ఉదయం కొడుకు, వాళ్ళ నాన్న కాదు. అబ్బా, చిక్కడు దొరకడు దగ్గర నుంచి సుందరి సుబ్బారావు వరకు మారువేషాలు వేయడం మన సాంప్రదాయం. వస్తున్నది నీ ఫ్రెండ్ కొడుకే కదా, మారువేషంలో అయినా రావచ్చు. అయినా ఇలా కాదు, ఉదయం ఉదయం అని ఇక్కడే నిలబడి అరుద్దాం. ఉదయం 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 ఉదయం. హలో, మీరు ఉదయం ఉదయం. సారీ అండి, లేవండి. ఉదయం తీసుకోండి. మీరు ఉదయం తాలూకానండి? మీరు ఉదయం తాలూకానండి? నువ్వు నేను ఉదయం మాట్లాడుకో, అర్థమైపోయింది. బయలుదేరు.
ఎక్కడికి? ఎక్కడికి మా ఇంటికి. ఎందుకంటే నాకు టీవీలో రూమ్ అది బుక్ చేశారు. ఇప్పుడు క్యాన్సర్ లేదు. నేను ఊళ్ళో ఉండగా నువ్వు ఇంకో చోట ఉంటావా బాబు? సూట్ కేసు తీసుకో. అదేంటండి మీరు కూడా సూట్ కేసు? నా మాట వినండి. ఏమండి నా మాట వినండి. మీకు ఎందుకండి ఈ శ్రమ? వాళ్ళ నాన్న రాజశేఖర్ ప్రవర్తిస్తున్నాడు కదా. ముందు బాగా తేల్చేస్తాను. తెడ్డం అలా ఎడ్డివని ఒక్క మాట వాడకూడదండి. దాంతో పాటు తెడ్డివని కూడా వాడాలి. బావా ఎటువంటి తెడ్డు అన్నాడు నీ ఉదయం కొడికే. ఆ పరిస్థితి ముందే కనిపెట్టాను. ఇదిగో నువ్వు ఎక్కడ? నేను మీ ఇంటికి రావడం ఏమిటండి? మనం బంధువులం. బంధువులమా అంటే ఉదయం ఆప్తమిత్రుణ్ణి. ఓహో నువ్వు వస్తున్నావని నిన్ను మా ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోమని ఉత్తరం వచ్చింది. ఓహో అయితే ఈ పల్లెటూరులో నేను కష్టపడకుండా మంచి ఏర్పాటు చేశారనమాట. సరే పద. ఇంకా బయలుదేరి బహదూర్ ఖాన్. అదేమిటండి ఇందాక ఆలువనో వేలువనో పిలిచినట్టుగా ఎందుకు అడుగుతారులేండి. మా బావ నన్ను కులాలు మతాలు దేశాలు మాటి మాటికి మార్చేసి పిలుస్తూ ఉంటాడు. ఎక్కండి. సరే పదండి. చూడు ఇది నీళ్ళు అనుకో. ఏది ఆట పడకు. ఎన్టీఆర్ సీతారామ కళ్యాణానికి నీ బారసాలకు వచ్చాట మా బావ. ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ సీతారామ కళ్యాణానికి నిన్ను చూస్తున్నాడు. నా బారసాలకు వచ్చారా? నేను అప్పుడు నువ్వు పాలు తాగుతూ ఉండుంటావు చూసిండవులే. సైజులు నువ్వు కాసేపు ఊరుకో. ఏమిటోనయ్యా నిన్ను చూస్తుంటే అచ్చం మీ నాన్నను చూస్తున్నట్టుగానే ఉంది. పనులు పని మీ నాన్న కూడా తీసుకురావాల్సింది. కష్టమండి. ప్రస్తుతం స్వర్గంలో ఉన్నారు. చూసావటయ్యా వసంతరాయలు. స్వర్గం అంటే ఏమిటనుకున్నావు? ఢిల్లీ కదా బావా? ఢిల్లీ కాదు పిల్లి కాదు. మా ఉదయ భాస్కరానికి మందులో ఒకటి ఉందిలే. ఉదయ భాస్కరమా? ఆయన ఎవరు? మీ నాన్నట. ఇదిగో ఇంతకీ నీ పేరేమిటి? త్వరగా చెప్పి లేకపోతే నన్ను పిలిచినట్టే క్షణానికి ఓ పేరు పెట్టి పిలుస్తాను. విద్యాసాగర్. చూడు ఏ సాగర్? విద్యాసాగర్. విద్యాసాగర్. ఎడ్డం అంటే తెడ్డం అన్న వరకు బానే ఉంది కానీ ప్రద్దానికి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడడం మాత్రం బాలేదయ్యా. మా ఉదయం గారు బాధపడతాడు. ఉదయం అంటే మీ ఫ్రెండా? ఆప్తమిత్రుడు. నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు ఉత్తరం రాశాడు. నీ సంగతి మొత్తం రాశాడులే. ఇదిగో ఆంజనేయులు. సార్ కాదు నన్ను. పైన గెస్ట్ రూమ్ క్లీన్ చేయించు. అలాగే బాబా. చూడు విద్యాసాగర్. ఏడుబా మిమ్మల్ని కాదు నన్ను. నువ్వు ఈ సోఫాలో కూర్చో. అమ్మాయి మమత మమత అట్లా కూర్చో. వీళ్ళు నన్ను ఉదయ భాస్కరం కొడుకు అనుకుంటున్నారు. కాదని తెలిస్తే పాలేరుగా పెట్టుకుని వెట్టి చాకరీ చేయించే ప్రమాదం ఉంది. నేనెవరో చెప్పాడు మంచిది. కాఫీ. కళ్ళకు వెలుగే వచ్చింది, ఊపిరి వేగం పెరిగింది, గొంతుకలో తడియారింది, ముచ్చమటల్లో ముంచింది, ఊసులేవో చెప్పి ఊహలను కలిపి వెలుక్కి పడ్డ గుండెను తట్టింది, గుండె జల్లుమంది.